మార్నింగ్ అంతా హడావిడిగా ఉరుకుతుంటారు కాబట్టి తక్కువ తింటారు. దాని తర్వాత లంచ్ ఇక మీటింగ్స్ దాని దగ్గర కూడా ఇంకొంచెం తక్కువనే తింటారు. డిన్నర్ వచ్చేసరికి పుష్కలంగా చాలా మంచిగా పెట్టుకొని ఎక్కువ తింటారనమాట. అవును. సో దీనివల్ల నెక్స్ట్ ఏం జరుగుతుంది అసలు? ఏంటంటే పొద్దున్నే 11-12 వరకు ఏ మీల్ తినకూడదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. నేను చాలా సందర్భాల్లో ఒకటి విన్నాననమాట. బ్రేక్‌ఫాస్ట్ ఈట్ లైక్ ఏ కింగ్ అండ్ లంచ్ ఈట్ లైక్ ఏ క్వీన్ అండ్ డిన్నర్ వచ్చేసి ఈట్ లైక్ ఏ బెగ్గర్ అని. అంటే ఎందుకంటే కింగ్ అంటే వెరైటీస్ అండ్ క్వీన్ అంటే కొంచెం తక్కువ అండ్ బెగ్గర్ అంటే ఇక మనకి దొరికేదే లిమిటెడ్ కదా, అట్లా తినాలి అని అన్నారు. సో దీన్ని ఎందుకు ఇట్లా అన్నారు? దీన్ని ఎట్లా మీరు విడమరుస్తారు? ఎక్స్‌ప్లెయిన్. సింపుల్ అండి. ఇప్పుడు అది ఎప్పటి నుంచో ఉన్నది, అది కొటేషన్. ఇప్పటి నుంచి కాదు, 30, 40, 50 ఇయర్స్ నుంచి ఉన్న కొటేషన్ అనుకుంటా. నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాను. ఓకే. ఎందుకంటే మన యాన్సిస్టర్స్ చూసుకుంటే మనం 8 గంటలకే మా తాతలు ముత్తాతలు అందరూ పడుకునేవాళ్ళుగా. రాత్రి 8 గంటలకే పనులన్నీ చేసుకుని పొలం పని అయితే చేసుకొని 7:30, 8 గంటలకు పడుకునేవాళ్ళు. పొద్దున్న 4, 5 లేసేవాళ్ళు. లేచిన తర్వాత హెవీగా మీల్ తినేవాళ్ళు. అది పెరుగన్నం అవ్వచ్చు, సద్దన్నం అవ్వచ్చు, ఏదైనా హెవీగా తినేవాళ్ళు. సో అలాగే మళ్ళీ మధ్యాహ్నం కూడా అలాగే హెవీగా తినేవాళ్ళు. నైట్కి వచ్చేసరికి అదే హెవీనెస్ తినేవాళ్ళు. కానీ స్లోగా కాలం మారుతున్న కొద్దీ ప్రతి ఒక్కరు ఫిజికల్ యాక్టివిటీ లేదా ఫిజికల్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని పక్కన పెట్టి సాఫ్ట్వేర్ జాబ్స్ అని, షార్ట్ కట్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల, ఓకే, స్మార్ట్ వేలో చేయడం వల్ల యాక్టివిటీ తగ్గిపోయి అయినా సరే రాత్రి 11 గంటలకి 12 గంటల వరకు అదే క్వాంటిటీ, మధ్యాహ్నం తిన్న క్వాంటిటీ మీల్ తినడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒబిస్గా కన్వర్ట్ అయిపోతున్నారు. సో అందుకే నైట్కి వచ్చేసరికి క్వాలిటీ ఆఫ్ ఫుడ్నే తినండి, క్వాంటిటీని ఎక్కువగా తీసుకోవద్దు. చాలామందికి తెలియదు ఒకటి ఉంది సార్. ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ అంతా హడావిడిగా ఉరుకుతుంటారు కాబట్టి తక్కువ తింటారు. దాని తర్వాత లంచ్ ఇక మీటింగ్స్ దాని దగ్గర కూడా ఇంకొంచెం తక్కువనే తింటారు. డిన్నర్ వచ్చేసరికి పుష్కలంగా చాలా మంచిగా పెట్టుకొని ఎక్కువ తింటారనమాట. సో దీనివల్ల నెక్స్ట్ ఏం జరుగుతుంది అసలు? ఎందుకంటే తిన్న తర్వాత మళ్ళీ కొంచెం జాగింగ్ వాకింగ్ అట్లాంటివి ఏం లేదు, డైరెక్ట్ పోయి బెడ్ పైన పడుకోవడమే. సో దీనివల్ల ఏమవుతుంది నెక్స్ట్? అంటే దీనిలో కొంతమంది బాడీ ఒక విధంగా రెస్పాండ్ అవుతుంది. సో కొంతమంది ఎక్టోమా పీపుల్ అనుకోండి, వాటి ఫ్యాట్ అక్యుములేషన్ స్లోగానే ఉంటుంది. వాళ్ళకి మార్నింగ్ నుంచి ఏదో ఒక యాక్టివిటీ ఉండి రోజు వాళ్ళ లైఫ్ హడావిడిగా ఉన్నా మార్నింగ్ మీల్ కొంచెం తిని నైట్ కొంచెం మీల్ తీసుకుంటే కంపారిటివ్లీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అంత ఫాస్ట్గా గెయిన్స్ ఉండవు. పొట్టొచ్చేయడం కానీ, బాగా ఒబిస్ అయిపోవడం, ఒబిసిటీలోకి రావడం, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఏ ఉండవు. కొంచెం స్లైట్గా ఆ బెల్లీ ఫ్యాట్ అనేది, పాట్ బెల్లీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో వీళ్ళ మీల్ మీరు అన్నట్టుగా ఆర్డరు, సో బ్రేక్ఫాస్ట్ హెవీగా తీసుకుని. కానీ ప్రజెంట్ ఒక ట్రెండ్ ఉంది కదా, ఏంటంటే పొద్దున్నే 11-12 వరకు ఏ మీల్ తినకూడదు. మీరు వినే ఉంటారు కదా, ఐఎఫ్ డైట్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. నేను 16 అవర్స్ ఫాస్టింగ్ ఉంటా, 18 అవర్స్ ఫాస్టింగ్ ఉంటా, అది కూడా ఉంది. సో దానిలో ఓన్లీ 2 మీల్సే కన్జ్యూమ్ చేయగలరు. 18 అవర్స్ ఫాస్టింగ్ అంటే మధ్యాహ్నం 11-12. ఆ సైకిల్ వేరు సార్. ఇప్పుడు నేను చెప్పినది నేను కామన్ పీపుల్తోని, ఫ్యామిలీస్తోని ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంతమంది మీరు అడిషనల్గా అది కార్బ్స్ తీసుకున్నా, షుగర్స్ తీసుకున్నా, ప్రోటీన్స్ తీసుకున్నా, దాని యూటిలైజేషన్ ఎంతవరకు మీ బాడీ దాన్ని డైజెస్ట్ చేసుకుంటుంది అంతవరకే చేసుకుంటుంది. మీరు స్లీప్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఎంతో కొంత అది ఫ్యాట్ సెల్గా కన్వర్ట్, అంటే ఫ్యాట్ సెల్లో అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. ఓకే. సో అది ఎడిపోజిట్ టిష్యూగా కన్వర్ట్ అవుతుంది. సో కాబట్టి ఎక్కువ క్వాంటిటీ నైట్ టైం కన్జ్యూమ్ చేయకుండా ఉండటమే బెటర్. అండ్ ఇంకోటి నైట్ టైంలో కూడా ఏం తినాలి ఏం తినొద్దు కూడా కొన్ని ఉంటాయి కదా. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్ బేస్డ్ కంటెంట్ లైక్ స్వీట్ కావచ్చు, ఐస్ క్రీమ్ కావచ్చు. అంటే ఇప్పుడు కార్బ్స్ తిన్నారనుకోండి, కార్బోహైడ్రేట్స్ అనేది ఇన్సులిన్ స్పైక్ చేస్తుంది. ఇంకా షుగర్స్ తిన్నారనుకోండి ఇంకా స్పైక్ అవుతుంది. సో దానివల్ల ప్రాబ్లం అవుతుంది. ఓకే. సో దానివల్ల ఏం ప్రాబ్లం అవుతుంది? షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, డయాబెటీస్ దారిస్తుంది. అవును. ఓకే. అండ్ ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువ పెరిగిన కంటిన్యూగా ఇది డైలీ హ్యాబిట్ లాగా మారిపోయింది అనుకోండి, ఫర్దర్ డేస్లో వీళ్ళకి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయి, లైక్ ఏజింగ్ రిలేటెడ్ అట్లా? వన్స్ ఏదైనా హార్మోనల్ ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, సో దాన్ని రెక్టిఫై చేసుకోవడం ఇంపాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఎవరికైనా అటాక్ అయితే థైరాయిడ్ మెడికేషన్ అనేది వాళ్ళ ఫిజిషియన్ సజెస్ట్ చేస్తారు కదా, చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఆపేద్దామంటే కుదరదు, ఇక లైఫ్ లాంగ్ వాడాలి. అలాగే డయాబెటిక్ అటాక్ అయిన తర్వాత అయినా సరే ఆ మెడికేషన్ కంటిన్యూ చేయడమే. సో దానికంటే బెటరు, సో ఇక్కడి నుంచి ఒక ప్రాపర్ ఫౌండేషన్ వేసుకున్నారనుకోండి, సో వాటి జోలికి వెళ్ళకుండా ఉండొచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది చూసినట్టయితే మన కిటో డైట్ అనేది చెప్పేసి ఫాలో అవుతున్నారు కదా. సో దీని పట్ల మీ అభిప్రాయం ఏంది? ఇది ఫాలో కావాలా లేదా ఏంటి అసలు దీన్ని? అవ్వచ్చలేదనేది వాళ్ళ చాయిస్ అండి. బట్
నేను అవుదామని ట్రై చేశాను. ఆ! కానీ మహా అయితే ఒక 1 వీక్ 10 డేస్ ట్రై చేశాను. దాన్ని ఓకే. సస్టైన్ చేయలేకపోయాను. ఎందుకంటే హ్మ్. సో ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్ చిన్నప్పటి నుంచి నేను హ్మ్. నార్మల్‌గానే తిని పెరిగాం. హ్మ్. హ్మ్. అంటే చిన్నప్పుడు మామూలుగా అందరూ ఎలా తిన్నారు, మేము కూడా పొద్దున్న ఇడ్లీ హ్మ్. రైస్ అని అలాగే తిని పెరిగాం. హ్మ్. హ్మ్. కానీ ఓన్లీ ఫ్యాట్సే తినాలి, ఓన్లీ ప్రోటీన్సే తినాలి హ్మ్. అనేది చిన్నప్పటి నుంచి మన బ్రెయిన్‌కి గాని, మన బాడీకి గాని అలవాట్లేదు. హ్మ్. అలవాటు లేనిది మనం ఎన్ని రోజులు సస్టైన్ చేయగలం? హ్మ్. మీకు అంతే కదండీ. ఇప్పుడు హ్మ్. మీరు నాతో మాట్లాడడం ఇష్టం లేదు. హ్మ్. ఆహ్, కానీ నేను మాట్లాడుతున్నాను అనుకోండి, మీరు హ్మ్. ఎన్ని రోజులు మాట్లాడతారు ఇష్టం లేకుండా? హ్మ్. మాట్లాడలేరు. హ్మ్. హ్మ్. అలాగే ఇష్టం లేని పని ఎక్కువ రోజులు చేయలేం. హ్మ్. ఓన్లీ ఫ్యాట్స్, ఓన్లీ ప్రోటీన్స్‌నే కన్జ్యూమ్ చేస్తా. నేను కార్బ్స్‌ని జీరో పెడతా. మహా అయితే 1 మంత్ అంటే సీజనల్ ఫ్రూట్స్. హ్మ్. హ్మ్. ఇలా కొన్ని డైట్స్ వస్తూ ఉంటాయి. హ్మ్. హ్మ్. కొన్ని ఎక్సర్సైజ్ మోడల్స్ వస్తూ ఉంటాయి. హ్మ్. ఇవన్నీ సీజనల్ ఫ్రూట్ లాగా అప్పుడు ఒక ఓకే. ట్రెండ్ అవ్వద్ది. హ్మ్. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం చిన్నప్పటి నుంచి వెల్ బ్యాలెన్స్డ్ డైట్ హ్మ్. మన యాన్సెస్టర్స్ నుంచి తీసుకొచ్చాం కదండీ! హ్మ్. అదే ది బెస్ట్ డైట్. కరెక్ట్. దాన్ని మోడిఫై చేసుకుంటే చాలు. హ్మ్. హ్మ్. హ్మ్.